ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి అత్యంత మెగా క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర. గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన డిసెంబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ మెగా సంబరం, క్రీడా సంబరం ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విశాఖలో ముగింపు కార్డు వేసుకోబోతూ ఉంది. దాదాపు 50 రోజుల పాటు 26 జిల్లాల్లో 25 లక్షల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయం నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు 25 లక్షల మందికి పైగానే క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో వాళ్ళ పనితనాన్ని వాళ్ళ స్థాయిలో బయటపెడుతూ వచ్చారు. అండ్ గ్రామ వార్డు సచివాలయం నుంచి, నెక్స్ట్ మండల్ జోనల్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, ఇప్పటి వరకైతే రాష్ట్ర స్థాయి పోటీలు. ఈరోజు ముగింపు. ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికి తీయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కొన్ని ప్రెస్టీజియస్ ఫ్రాంచైజీలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ ఈ క్రీడలు జరిగినన్నాళ్ళు కొందరు ప్రముఖ క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరై వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఇందులో క్రికెటర్ భరత్ తాను ఏ విధంగా క్రీడాకారులను ఉత్తేజపరిచారో కూడా మనం చూసాం. విశాఖకి చెందినటువంటి భరత్ కూడా. అండ్ చాలామంది నైపుణ్యం ఉన్న వాళ్ళు అయితే బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ మొత్తం సంబరంలో ఫైనల్ వరకు అంటే రాష్ట్ర స్థాయిలో ఆడిన వాళ్ళ నుంచి మెరికల్ లాంటి కొందరిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు అవసరమైన ప్రోత్సాహం, వాళ్ళకు అవసరమైనటువంటి శిక్షణ అందించే నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ను తర్వాత ప్రభుత్వం స్టార్ట్ చేయబోతూ ఉంది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ నైపుణ్యాన్ని బయట పెట్టుకునే అవకాశమైనా దక్కింది. నాకు నైపుణ్యం ఉన్నా కూడా శిక్షణ కోసం లేకుంటే మిగిలిన వాటి కోసం ఖర్చు పెట్టుకునే ఆ పరిస్థితి నాకు లేదు, అటువంటి నెట్వర్క్ నాకు లేదు అని చెప్పి బాధపడి వెనకబడిపోయి ఎంతోమంది క్రీడాకారులకి ఇది ఒక మంచి వేదిక. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పని చేసినా అందులో బొక్కలు వెతికే కొన్ని మీడియా సంస్థలు ఆడదాం ఆంధ్రాలో కూడా బొక్కలు ఎతికారనుకోండి, అదిగా ఆడ క్రీడాకారులు గిల్లుకున్నారు, ఈడ క్రీడాకారులు గిచ్చుకున్నారు, అదిగా ఆ బ్యాట్ తుంటపోయింది, అదిగో ఈ బ్యాట్ ఇరిగిపోయింది, అదిగో ఈ కార్కు బాల్ ఒక మూల దారం ఊడిపోయింది. ఏందో యు జస్ట్ ఇమాజిన్, 26 జిల్లాలు 25 లక్షల మందికి పైగా ఆడారు. 25 లక్షల మంది ఆడిన చోట ఒక మూల బ్యాట్ ఇరిగిపోదా? ఒక దగ్గర బాల్లో దారం ఊడిపోదా? ఇట్లాంటివి 25 లక్షల మంది పాల్గొన్న చోట ఎవరెవరు ఇలా దొబ్బుకోవడమో గిచ్చుకోవడమో చేయరా? మన ఊర్లు, పక్కన ఊర్లు మన క్రికెట్ టోర్నమెంట్ లాంటివి ఆడితేనే ఎంత కొట్టుకుంటుంటివి, ఎంత తిట్టుకుంటుంటివి అని ఇంత అడిగితే అది జరగవా? ఇంకా అటువంటి మాటలన్నీ కూడా ఒక దిష్టి చుక్కలాగా తీసి పక్కన పెట్టేయాలి. దీన్ని కూడా ఒక దిష్టిలాగా తీసి పక్కన పెట్టేయాలి. చాలా మంచి కార్యక్రమం. ఇందులో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వాళ్లకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందించుకుంటూ వాళ్ళ కళలు పండించుకోవడానికి, తద్వారా రాష్ట్ర గౌరవాన్ని కూడా పెంపొందించడానికి వాళ్ళకు మరింత అవకాశం, మరింత సహాయ సహకారాలు అందించాలి, అందిస్తుంది అని చెప్పి మనం కూడా కోరుకుందాం.